నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. సూరత్లో అతిపెద్ద టెక్స్టైల్ బ్రాండ్ అజ్మీరా ట్రెండ్స్ ఇప్పుడు ఉస్నాబాద్ పట్టణంలో గ్రాండ్ ఓపెనింగ్గా బుధవారం రోజున ప్రారంభించారు. ఫ్రాంచైజ్ ఓనర్ జాటోతు శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథుల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి అజ్మీరా ట్రెండ్స్ దుకాణం గ్రాండ్గా ప్రారంభించారు. అజ్మీరా ట్రెండ్స్లో చీరలు, కుర్తీస్, లెహంగా మరియు మరెన్నో వెరైటీ సరికొత్త డిజైన్లతో ఉస్నాబాద్ మార్కెట్లోకి ఘనంగా అడుగిడింది. అజ్మీరా ట్రెండ్స్ ఫ్రాంచైజ్ ఓనర్ జాటోతు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉస్నాబాద్ పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రారంభించామని, ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 7989883932లో సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రాంచైజ్ ఓనర్, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నాయకులు, గ్రంథాలయాల చైర్మన్, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఉస్నాబాద్లో అజ్మీరా ట్రేడ్స్ షాపింగ్ గ్రాండ్గా ఓపెనింగ్ అయింది. మన ప్రజాప్రతినిధులు అందరూ, పెద్దలు, గౌరవనీయులు అందరూ ఇచ్చేసి గొప్పగా ప్రారంభించారు. అందుకు నా ధన్యవాదాలు. మన ప్రజలందరికీ నా ముఖ్య గమనిక, మన గుజరాత్లో అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇప్పుడు మా మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్గా కంపెనీ ఇక్కడ వెళుతుంది. మీకు సరసమైన ధరలలో, తక్కువ ధరలలో మీకు మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది. అందరూ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మా ప్రోడక్ట్ మీకు నచ్చినట్టు ఏదైనా మంచి మీకు అనిపించింది? హైదరాబాద్లో మొట్టమొదటిగా మనకు షోరూము ఒక సూరత్ నుండి, మహారాష్ట్ర నుండి, కంపెనీ నుండి డైరెక్ట్ రావడం చాలా సంతోషం. మనం కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్, సిద్దిపేటకి వెళ్ళకుండా మన హుస్నాబాద్లో అందుబాటులో ఉన్నది కాబట్టి మన హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ ఈ షాపు నుంచి వచ్చి బట్టలు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీళ్ళ షాప్ సక్సెస్ ధన్యవాదాలు. మా ప్రోడక్ట్ బాగున్నాయి. సూరత్ ఐటమ్ కాబట్టి చాలా బాగా నచ్చాయి. ఒకటి పర్చేస్ చేశాను. ఐటమ్ చాలా హ్యాపీగా కనిపించింది. ఇక్కడ మాకు కంపెనీ సేల్ ద్వారా పట్టణానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ రేట్లలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నటువంటి ఈ డ్రెస్సెస్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా అందరికీ కూడా అందుబాటు రేట్లలో కూడా ఉన్నాయని మేము భావిస్తున్నాము.